నమస్కారం. అద్దెకి న్యూస్ కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. శరవేగంగా వెంకటేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ పనులు. కన్నుల సొంపుగా భవనాసి చెరువు. కలువ పూలతో ఆకర్షణీయంగా చెరువు. మత విద్వేషాలను దేశభక్తిగా మార్చి ప్రజల మధ్య అనైక్యతను పెంచి పోషించేలా బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సిపిఎం రాష్ట్ర నాయకుడు ఓలేటి కృష్ణయ్య అన్నారు. అద్దంకి సుందరయ్య భవన్లో సిపిఎం సమైక్యత సదస్సు జరిగింది. మత భావోద్వేగాల్లో ముంచి ప్రజల ఆలోచనలు మోడీ ప్రభుత్వం మళ్లిస్తోందని దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. పట్టణంలోని కాకానిపాలెంలో వెంకటేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీటీడీ నిధులు 2.60 కోట్లు, స్థానికుల కాంట్రిబ్యూషన్ కోటితో పనులు జరుగుతున్నాయి. గర్భాలయం పూర్తి కాగా ప్రస్తుతం గరుడాలయం నిర్మాణం జరుగుతుంది. ఈ సంవత్సరం చివరకు ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని కార్యనిర్వాహక అధికారి కోటిరెడ్డి తెలిపారు. అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం సమీపంలో భవనాసి చెరువు ఉంది. దాదాపు 600 ఎకరాల్లో విస్తరించిన భవనాసి చెరువు ప్రస్తుతం తామర ఆకులు అల్లుకొని పచ్చదనంతో అలరారుతుంది. దేవస్థానానికి వచ్చే భక్తులతో పాటు అటుగా వచ్చే ప్రయాణికులు చూపును ఆకర్షిస్తోంది. అద్దంకిలోని వైసీపీ కార్యాలయంలో పొగాకు రైతులకు మద్దతుగా చేపట్టనున్న పోరు యాత్రకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ హానిమిరెడ్డి పాల్గొని కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవటంలో విఫలమైందని మండిపడ్డారు. సంతమాగులూరు మండలం తంగేడుమల్లి రామాలయ పూజారి సుబ్బరాయ శర్మ సోమవారం బాపట్ల కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కు హాజరయ్యారు. తమ కుటుంబీకుల భూములను సంబంధం లేని వ్యక్తుల పేర్ల మీద అధికారులు ఆన్లైన్ చేస్తున్నారని కలెక్టర్ వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ చీరాల ఆర్టీఓ సంతమాగులూరు తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడారు. రికార్డులను పరిశీలించి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సంతమాగులూరు తహసీల్దార్ అండ్ ఆర్డీఓ చీరాల. ఈ సంతమాగులూరు మండల్ తంగేడుమల్లి విలేజ్, తంగేడుమల్లి గ్రామంలో రామాలయం నందు పూజారిగా వాళ్ళు ఏదో కొబ్బరికాయలు కొట్టుకోవడం అది చేసుకుంటున్నారు. పోతుకూచి శ్రీరామయ్య గారి కుమారుడు సుబ్బరాయ శర్మ, వీళ్ళకు సంబంధించిన వీళ్ళ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ఆస్తిని ఆ గ్రాండ్ ఫాదర్ కొడుకులకి మనవాళ్ళకి కాకుండా ఇంకెవరికి రాశారు? సమ్ క్లాస్ 2 సంబంధం లేని వాళ్ళకి ఆన్లైన్ చేశారంట తహసీల్దార్. గుడ్ మార్నింగ్ సార్ అది ఆల్రెడీ వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు సార్. ఆ డైవర్స్ కాపీ తీసుకురమ్మని చెప్పాము సార్. వాళ్ళు ఇంతమంది తీసుకురాలేదు సార్. చిన్నప్పుడే డైవర్స్ తీసుకున్నారు సార్. వాళ్ళ నాన్నగారిని పిలవమంటే మా నాన్నగారు నా కొడుకులు కాదని చెప్పారు సార్. ఒక పని చేయండి చంద్రశేఖర్, మధ్యాహ్నం అన్ని రికార్డ్స్తో విఆర్ఓని తహసీల్దార్ని అందరినీ విత్ రికార్డ్స్ కాల్ఫర్ చేసి మొత్తం మీరు హియరింగ్ చేసి డీప్గా విని మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫొటోస్ పెట్టండి. నెక్స్ట్ రమ్మను చూస్తాను. ఓకే. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కడపలో రేపటి నుంచి మహానాడు కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. దీంతో మహానాడు ఏర్పాట్లపై ఆర్టీసీ రీజనల్ ఆఫీసులో ఆర్డీఓలు సిబ్బందితో సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ సభను విజయవంతం చేసేందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.
అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.